ఇది మంగ్లీ గారు రిలీజ్ చేసిన రెండో వీడియో. నేను ప్రధానంగా మంగ్లీ గారు నాకు కాల్ చేయడం, దాని తర్వాత తనకు మద్దతుగా ఇవ్వడం, బాధితుల పక్షాన నేను నిలబడడం, దాని తర్వాత మంగ్లీ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర అసలు మధు అనేటోడే నాకు ఎవడో తెలియదు అన్నది ఫస్ట్ మీటింగ్లో. రెండోసారి ఫస్ట్ ఏమో నాకు తెలియదు అన్నది, దాని తర్వాత రెండోసారి కూర్చొని ఏంది క్లారిటీ ఇచ్చుకున్నది. ఏంటిదని, మధుతోని మా కమ్యూనిటీ మీటింగ్లో కలిసినావు అన్నావు, బాగానే ఉంది. మంగ్లీ గారు ఇక్కడ ఉన్నది ఎవరండి? ఈ ఫోటో దీంట్లో ఉన్నది ఎవరండి? నిజాయితీగా నిలబడితే మా పైన నిందారోపల్లా ప్రతి ఒక్కడు మా గురించి అవాకులు చవాకులు పేలుస్తాడా? నిజాలుంటే బయట పెట్టండి అన్నారు కదా. ఇక నేను దీనికంటే నిజాన్ని ఇంకా నేనేం మాట్లాడలేను.